చంద్రబాబుకు సీనియర్ నేతల హీట్ మొదలైంది. టికెట్ను ప్రకటించనే నేతలు బాబు ఇంటికి చేరుకున్నారు. ఆయన నివాసంలో కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గౌతు శివాజీకి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఎచ్చర్ల టికెట్ కళా వెంకట్రావు ఆశిస్తూ ఉండగా సర్వేపల్లి టికెట్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరుతున్నారు. డబ్బు డిపాజిట్ చేయలేదని కళా వెంకట్రావు సీటు పెండింగ్లో పెట్టారు చంద్రబాబు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్వేపల్లిలో వేమిరెడ్డి అనుచరుడు రూప్ కుమార్ పేరుతో సర్వే నిర్వహించారు. అయితే తన సీటుకే అసర పెడతారని సోమిరెడ్డి మండిపడుతున్నారు. ఇక భార్య కోసం కొవ్వూరు సీటు కోరుతున్నారు వేమిరెడ్డి. తన భార్యకు టికెట్ ఇస్తేనే పార్టీకి డబ్బులు ఖర్చు చేస్తానని వేమిరెడ్డి షరతులు విధించారు. ఇక చంద్రబాబుతో గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు చర్చలు జరిపారు. పలాస టికెట్ గౌతు శిరీషకి కేటాయించకుండా పెండింగ్ పెట్టారు బాబు. అయితే అల్లుడు రామ్మోహన్ నాయుడుతో సీటు కోసం బండారు రాయబారం పంపారు. కొడుకు అల్లుడితో రాయబారం నడుపుతున్నారు బండారు సత్యనారాయణ. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న నిన్నటి వరకు అసమ్మతి గళాలు వినిపించిన నేతలు ఇప్పుడు నేరుగా అటాక్కే తయారైనట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు చెంతకు చేరుకున్నట్లుగా బుజ్జగింపులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి సమాచారం ఉంది? చంద్రబాబుకి సీనియర్ నేతల వార్నింగ్ పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదని కొంతమందికి, అదేవిధంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి, మరికొంతమందికి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నాన్ని సీనియర్ నేతలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ, అలాగే బండారు సత్యనారాయణ కుటుంబం, ఎంపీ రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా సీట్లకు సంబంధించి ఎచ్చర్ల సీట్ని మొదటి జాబితాలో కళా వెంకట్రావుకి ప్రకటించలేదు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కళా వెంకట్రావు డబ్బు డిపాజిట్ చేయలేదని చెప్పి సీటు ప్రకటించినటువంటి పరిస్థితి. దీనిపైన కళా వెంకట్రావు చాలా సీరియస్గా ఉన్నారు. ఒకవైపు తన సోదరుడు కుమారుడైనటువంటి కిమిడి నాగార్జునకి చీపురుపల్లిలో ఆ సీటును మొదటి జాబితాలో ప్రకటించినప్పుడు, ఇంకొక వైపు తన సీటును కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కళా వెంకట్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తాడోపేడో తేల్చుకునేందుకు చంద్రబాబుతో భేటీ అయినటువంటి పరిస్థితి. మరొక వైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చాలా సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, పోటీ చేస్తున్నటువంటి సర్వేపల్లి సీటుకి సంబంధించి నిన్న 2 రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు రూప్ కుమార్ యాదవ్ పేరుతో అక్కడ సర్వే చేస్తూ ఉన్నారు. సో నా పార్టీలో కొత్తగా వచ్చి నా సీటుకే అర్ಥ పెడతారంటూ సోమిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకు కొవ్వూరు సీటు కూడా ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి. కొవ్వూరు సీటు ఇవ్వకపోతే తాను పార్లమెంట్కి సంబంధించి డబ్బులు పెట్టేటువంటి ప్రసక్తే లేదన్న అంశాన్ని కొండబద్దలు కొడతా ఉన్నారు. దీంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకపోతే డబ్బులు పెట్టే లీడర్ లేరన్న ఒక అభిప్రాయంతో ఉన్నారు. సో మరొక వైపు వీటితో పాటుగా ఉత్తరాంధ్రకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ ఈరోజు చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన కుమార్తె గౌతు శిరీషకి సంబంధించినటువంటి పలాస సీట్ను పెండింగ్లో పెట్టారు. పలాస సీట్లో గత ఎన్నికల్లో శిరీష పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా సీట్ ఆశిస్తా ఉన్నారు. సీనియర్ లీడర్ని గౌతు శివాజీ చాలా సంవత్సరాల నుండి 3 దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉంటే తన కుటుంబాన్ని అవమానిస్తారంటూ గౌతు శివాజీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి చంద్రబాబు పైన. ఇంకోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తన సీటు పెందుర్తి జనసేనకు వెళ్ళిపోతుందన్న ఆందోళనలో మాజీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన అల్లుడి ద్వారా రాయబారం పంపారు. అయితే ఎవరికి కూడా ఇంకా క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి. సో సీనియర్ నేతల వార్నింగ్లతో ఇప్పుడు చంద్రబాబు సీట్ల కేటాయింపుకి సంబంధించి తబ్బిబ్బు పడుతున్న పరిస్థితి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.